ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్యలో మలుపులు తిరుగుతూ సాగే దారి, చిమ్మ చీకటి, చుట్టూ అడవి. అలాంటి సమయంలో మీరు వెళ్తున్న ట్రక్ ఆగిపోతే మీరేం చేస్తారు? అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అలాంటి సంఘటన గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సిటీ నుంచి దూరంగా పర్వతాలపైన ఒక అందమైన హిల్ స్టేషన్ ఉంది. జనరల్గా అక్కడికి ప్రజలు టూర్ కోసం వెళ్తారు. అలాంటి ఘాట్ రోడ్లో మా ట్రక్ డ్రైవర్ల పని ఇంకా చాలా పెరుగుతుంది. లోడ్ని సమయానికి చేర్చడం కూడా కష్టమవుతుంది. అలాంటి ప్లేసెస్లో క్లైమేట్ కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఘాట్ రోడ్లో మా పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ట్రక్ నడిపే రూట్లో చాలా దాబాలున్నాయి. నా పని ఆ దాబాలకు కోళ్లు సప్లై చేయడం. చాలా రోజులు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కోళ్ల కోసం వాటి ఆహారాన్ని కూడా మాతో పాటు ఉంచుకోవాల్సి వస్తుంది. వాటికి ఒకసారి ఆహారం పెడితే 1.5 నుంచి 2 రోజుల వరకు సర్వైవ్ అయ్యేవి. అయినా మేము ప్రతి 24 గంటల తర్వాత ట్రక్ ఆపి వాటికి ఫీడ్ చేసేవాళ్ళం. ఈ ప్రాసెస్ కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక్క కోడి కాదు కదా, చాలా కోళ్లకు ఆహారం ఇవ్వాలి. మేము చెప్పిన టైంలోపు డెలివరీ చేయడానికి ప్రయత్నించేవాళ్ళం. ఆ రోజు కూడా అలాగే ఆలోచించాం. నేను నా ట్రక్ను లోడ్ చేసుకుని ప్రయాణం స్టార్ట్ చేశాను. మేము సుమారు 20 గంటల పైన ప్రయాణం చేశాం. నెమ్మదిగా లొకేషన్ దగ్గరికి చేరుకున్నాం. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. మా ట్రక్లో సామాన్లు ఎక్కువ ఉండడం వల్ల వాహనం ఆ కొండపైకి ఎక్కడానికి చాలా కష్టపడుతుంది. సడన్గా ఒక్క కుదుపుతో ట్రక్ ఆగిపోయింది. నాతో ఉన్న వ్యక్తి దిగి చూసి ట్రక్ కమ్మాను ఒకటి విరిగిపోయిందని చెప్పాడు. మా అదృష్టం ఏంటంటే ఆ టైంలో మేము ఎక్కువ స్పీడ్గా లేము. ట్రక్ని రోడ్ పక్కన వేరే వెహికల్స్కి అటు ఇటు తిరగడానికి వీలుగా చూసుకుని పార్క్ చేసాం. దాని టైర్లకు ముందు వెనక రాళ్ళు అడ్డు పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాం. ఆ ఏరియాలో ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. మా ట్రక్లో ఒక వాకీటాకీ సెట్ ఉంటుంది. దాన్ని మేము కోఆర్డినేట్ చేసుకోవడానికి వాడుకుంటాం. సాధారణంగా దాంతో పెద్దగా యూజ్ లేదు, కానీ వాహనాల్లో ఉంచుకోవడం మాత్రం కంపల్సరీ. అది మా జాబ్లో ఒక భాగం. నెమ్మదిగా సాయంత్రం అవుతుంది. మెల్లిగా చీకటి పడి సాగింది. నాతో ఉన్న నా ఫ్రెండ్ ఇలా అన్నాడు, నేను ఒక పని చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఏదో ఒకటి చేసి ముందుకు వెళ్ళి ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. నేను కూడా సరే అన్నాను. ఎందుకంటే మాకు ఇంకో దారి లేదు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుకు వెళ్ళి ఏదో ఒక రకమైన హెల్ప్ తీసుకుని రావాలి. నేను వాడికి ఒక వాకీటాకీ ఇచ్చి దీన్ని నీతో ఉంచుకో, కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది అని చెప్పాను. వాడు మాట్లాడుతూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత పొగమంచు అతన్ని కప్పేసింది. నేను చాలా సంవత్సరాలుగా ఈ రోడ్లో తిరుగుతున్నాను, కానీ మొదటిసారి ఈ దారి నన్ను భయపెడుతూ ఉంది. నిజానికి చాలామంది ఈ రోడ్ గురించి నాకు చాలా చెప్పారు, కానీ నాకు మొదటిసారి ఇలా జరగడంతో నా మనసులో విచిత్రమైన ఆలోచనలు రాసాగాయి. ఒక నిర్మానుష్యమైన కొండపైన నేను ఒంటరిగా నిలబడి ఉన్నాను. చుట్టూ ఎవ్వరూ కనిపించడం లేదు. ఏ వాహనం కూడా అటు ఇటు వెళ్ళడం లేదు. పెరుగుతున్న చీకటితో పాటు కొండపైన దూరంలో కొన్ని లైట్స్ కనిపించాయి. నాకు ఒకవైపు కొండ, మరొక వైపు లోయ ఉన్నాయి. చుట్టూ చెట్లు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పటిదాకా నా ఫ్రెండ్ నాతో ఉన్నాడు కాబట్టి నాకు అంతగా భయం అనిపించలేదు, కానీ ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఇక్కడ నిశ్శబ్దం, ఒంటరితనం నాపై ఆధిపత్యం సాగించాయి. కొండలపైన సాధారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ శవాలు కూడా దొరకవు. వారికి అంత్యక్రియలు కూడా జరగవు. నా ఫ్రెండ్ తనతో పాటు తన ఫోన్ కూడా తీసుకువెళ్ళాడు. ఎక్కడ సిగ్నల్ దొరికితే అక్కడ ట్రక్ ఓనర్కి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తానని. ఏదేమైనా వాడు వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఒంటరిగా నా ట్రక్లో కూర్చొని ఉన్నాను. చాలా గంటల సేపు డ్రైవింగ్ చేసుకుని వచ్చాను కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. పైగా ఖాళీగా అటు ఇటు చూస్తే భయం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. నేను ట్రక్ క్యాబిన్లో పడుకున్నాను. ఫోన్లో నెట్వర్క్ లేదు, నిద్ర కూడా రావడం లేదు. జస్ట్ కేవలం అలా నడుం వాల్చానంతే. సమయం గడుస్తున్న కొద్దీ నా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడోనో నాకు ఆందోళన పెరిగింది. వాడెక్కడున్నాడో నాకేమీ తెలియదు. ఇప్పుడు కోళ్ళకి ఫీడింగ్ ఇచ్చే టైం. ఇన్ని కోళ్ళకి ఫీడ్ చేయించే పని నేను ఒక్కడినే ఎలా చేయను? ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో ట్రక్ నుండి బయటికి రావడానికి అస్సలు ధైర్యం రావడం లేదు. కానీ ఆ పని చేయడం చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్ వస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఆ పని చేయొచ్చని ఇంకాసేపు వెయిట్ చేశాను. వాకీటాకీలో కాల్ చేసి చూశాను, కానీ అటువైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఏదైతే అదైందని కొంచెం ధైర్యం చేసి ట్రక్ వెనుక వైపుకు వెళ్ళాను. ఆ కోళ్లను చూస్తే చాలా నీరసంగా కనిపించాయి. అవి బాయిలర్ కోళ్ళు కాబట్టి అంతగా పరిగెత్తవు, అటు ఇటు తిరగవు కూడా. నేను కొన్ని కోళ్లను
వాటి పంజరంలోంచి తీసి ట్రక్లోనే విడిచిపెట్టాను. వాటికి కొంచెం ఫీడ్ ఇచ్చాను. నేను ట్రక్ను వెనక నుండి కప్పేశాను. అవి తినే వరకు నేను ముందు క్యాబిన్లో కూర్చోవాలనుకున్నాను. అలాంటి నిర్మానుష్యమైన ప్రదేశం అది. నేను అక్కడ నిలబడలేకపోయాను. నేను ముందుకు వెళ్ళి క్యాబిన్లో కూర్చున్నాను. 15-20 నిమిషాల తర్వాత నాకు వింత శబ్దం వినిపించింది. మొదట నేను ఆ శబ్దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కోళ్ళు అటు ఇటు గెంతుతూ ఉన్నాయేమో అని అనుకున్నాను. కానీ ఆ శబ్దం 2-3 సార్లు మళ్ళీ వినిపించింది. ట్రక్ వెనుక ఎవరో ఉన్నారని నాకు అనిపించింది. అక్కడ నిశ్శబ్దం చాలా ఎక్కువగా అనిపించింది. నేను ట్రక్ సైడ్ మిర్రర్లో చూశాను. అక్కడి నుంచి నాకు వెనక భాగం మొత్తం కనిపిస్తుంది. చాలా చీకటిగా ఉంది. కానీ నా ట్రక్ వెనుక వైపు ఎవరో నిలబడి ఉన్నట్టు, సైడ్ మిర్రర్ నుంచి నన్నే చూస్తున్నట్టు అనిపించింది. నేను విండోలోంచి తొంగి వెనక్కి చూసినప్పుడు అతను ట్రక్ వెనక వైపు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నా గుండె దడ పెరిగింది. ట్రక్లో ఉన్న కోళ్ల బాధ్యత నాపై ఉంది. అందుకే ధైర్యం చేసి దేవుణ్ణి తలుచుకొని ట్రక్లోంచి కిందికి దిగాను. వెళ్ళి చూద్దాం, ఎవరై ఉంటారో, ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలేమో, మేబీ ఇక్కడ నివసించే లోకల్ వ్యక్తేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ వెనక వైపుకు వెళ్ళాను. నా అడుగుల చప్పుడు కూడా నాకు స్పష్టంగా వినిపిస్తుంది. చుట్టూ అంత నిశ్శబ్దంగా ఉంది. ట్రక్ వెనకకు రాగానే నా ప్రాణం పోయినంత పనైంది. అక్కడ చూస్తే 3 కోళ్ళు, వాటిని ఎవరో దారుణంగా చీల్చేసి తిన్నట్టు అనిపించింది. అవి చనిపోయి ట్రక్ కింద పడిపోయి ఉన్నాయి. నేను వెంటనే అటు ఇటు చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. నేను వెనక మిగిలిన కోళ్లను సరిగ్గా కప్పేసి భయంతో ట్రక్లోకి వెళ్ళి కూర్చున్నాను. నా ఫ్రెండ్ త్వరగా వస్తాడేమో అని ఎదురు చూశాను. ఆ చనిపోయి పడున్న కోళ్లను చూస్తే నాకు చాలా భయమేసింది. అయినా ఇలా ఎవరు చేసి ఉంటారు? నేను వాకిటాకి తీసుకుని మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ ఇప్పటిదాకా రిప్లై ఏమీ రాలేదు. ఆ వాకిటాకిని ఆన్ చేశాడో లేదో తెలీదు. పదే పదే వాకిటాకీలో నా ఫ్రెండ్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. కాసేపటి తర్వాత వాటి నుంచి రెస్పాన్స్ వచ్చింది. రేయ్, ఏమైపోయావు? వెళ్ళినవాడు అటే వెళ్ళిపోయావు, త్వరగా రా, నాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది అన్నాను. దానికి వాడు, వచ్చేస్తున్నాను, నాకు ఇక్కడ ఒక ట్రక్ దొరికింది, మన కోళ్ళు దాంట్లో లోడ్ చేసుకుని రేపు మార్నింగ్ మన ట్రక్ని రిపేర్ చేసుకుందామని అన్నాడు. నీకు ట్రక్ ఎవరిచ్చారా అని అడిగాను. అదంతా నేను వచ్చి చెప్తానులే అన్నాడు. అది కాదు, ముందు నువ్వు కోళ్ళకు ఫీడ్ వేసావా అని అడిగాడు. పెట్టేశాను అని చెప్పాను. రోడ్ కాస్త బాగోలేదు, నేను రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. వాడితో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. వాడు తొందరలో ఇక్కడికి చేరుకుంటాడు. నేను క్యాబిన్లో హాయిగా కూర్చున్నాను. ట్రక్ దగ్గర పొదల నుండి శబ్దం వచ్చింది. నేను ఆ వైపు చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. అక్కడంతా చీకటిగా ఉంది. అంతలో పొదల్లో అకస్మాత్తుగా కదులుతూ కనిపించాయి. బయట గాలి వీచిందేమో అని నాకు అనిపించింది. నేను భయంతో నా క్యాబిన్ సీట్లో పూర్తిగా వెనక్కు జారిపోయాను. బయట నుంచి ఎవరైనా చూసినా అతనికి కనిపించకుండా. అంతలో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. ట్రక్ వెనుక ఎవరో ఉన్నారని కొన్నిసార్లు అనిపించింది. కొన్నిసార్లు రైట్లో, కొన్నిసార్లు లెఫ్ట్లో కోళ్ల శబ్దం వస్తుంది. అవి అటు ఇటు కొట్టుకుంటున్నట్టు. ఇప్పుడు నాకు అర్థమైంది, ట్రక్ వెనుక ఎవరో ఒకరు తప్పకుండా ఉన్నారు. కానీ ట్రక్ లోపల క్యాబిన్లో ఎవరైనా ఉన్నారా లేదా అతనికి తెలియదు. నేను నా నోటిపై చేయి పెట్టుకుని శ్వాస శబ్దం కూడా బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డు పెట్టుకున్నాను. వెనక నుండి ఎవరో నడుచుకుంటూ క్యాబిన్ వైపు వస్తున్నారని నాకు అర్థమైంది. స్పష్టంగా వినిపిస్తుంది. ఒక టైంలో అప్పుడు అతను క్యాబిన్కి సరిగ్గా బయటకు వచ్చి నిలబడ్డాడు. నాకు అతనికి శ్వాస శబ్దం వినిపిస్తుంది. అతని ఆ బరువైన శబ్దం విని నా శరీరం వణికిపోయింది. ఎవరైనా నాపై దాడి చేస్తారేమోనని నిర్జీవంగా పడి ఉన్నాను. ఇక్కడ చుట్టూ ఎవరూ కనిపించడం లేదు. మరి ఇక్కడ కొండల్లో నుండి ఎక్కి ఎవరు వచ్చుంటారు? అతను కిటికీ నుండి చూస్తే నేను సీట్లో కనిపిస్తాను. నేను నా గుండె దడను వినగలుగుతున్నాను. శ్వాసనైతే నేను నియంత్రించుకున్నాను, కానీ గుండె దడను ఎంత ఆపినా ఆగటం లేదు. అది ఏదైనా సరే క్యాబిన్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది. ఇంతలో వాకిటాకీలో సౌండ్ రావడం మొదలైంది. నేను దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోయాను. అటు నుంచి, రేయ్ విను, నాతో మాట్లాడుతూనే ఉండు, నేను రావడానికి టైం పడుతుంది, నువ్వు ఉన్న ప్లేస్ చాలా భయంకరమైనదని నాకు తెలుసు. వాడి మాటలు వింటున్నాను, కానీ బదిలివ్వడానికి నాకు గొంతు రావడం లేదు. దాని తర్వాత క్యాబిన్ తలుపు గట్టిగా కొట్టడం మొదలైంది. బయట అతనికి లోపల ఎవరో ఉన్నారని అర్థమైంది. నేను అలాగే పడి ఉన్నాను, ఎందుకంటే తలుపు లోపల నుండి లాక్ చేసి ఉంది. అతను తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. ట్రక్ హైట్ చాలా ఎక్కువగా ఉంది.
తలుపు కొడుతుండగా సడన్గా నిశ్శబ్దమైంది. ఆ నిశ్శబ్దం వెనుక ఒక తుఫాన్ దాగి ఉందని నాకెలా తెలుసు? నేను కొంచెం పైకి లేచి వెనక వైపుకు చూడ్డానికి ప్రయత్నించాను. నేను సైడ్ మిర్రర్లో చూసినప్పుడు నా ఫ్రెండ్ ట్రక్ వెనుక ఉన్నట్టు కనిపించింది. అయినా డౌట్ వచ్చి వాకీటాకీలో రే నువ్వు ట్రక్ వెనుక ఉన్నావా అని అడిగాను. దానికి వాడు రే ఏం మాట్లాడుతున్నావురా, నేను దగ్గరలో ఉన్నాను, వెనకలు ఎవరున్నారో ఏంటో, ఇంకాసేపట్లో నేనున్న ట్రక్ నీకు కనిపించొచ్చు అని అన్నాడు. నేను ఆ రోడ్డు వైపు చూశాను. ఒక ట్రక్ పైకెక్కుతూ కనిపించింది. అది నువ్వేనా అని అడిగాను. అవునన్నాడు. నువ్వు తలుపు తెరవకు, లోపలే కూర్చొని ఉండు, నేను కొద్దిసేపట్లో అక్కడికి వస్తాను అన్నాడు. నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు, నీకు కాస్త ధైర్యంగా ఉంటుంది, అలాగే నీ పరిస్థితి ఏంటో నాకు తెలుస్తుంది అన్నాడు. వాడి ట్రక్ దగ్గరికి వస్తున్న కొద్దీ నాకు కాస్త ధైర్యం వచ్చింది. కాస్త దూరంలో ఆ ట్రక్ ఆపాడు. మళ్ళీ వాకీటాకీలో కాల్ చేశాడు. రేయ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను, భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యన్నాడు. నాకు మన ట్రక్ వెనకాల చాలామంది ఉన్నట్టు కనిపిస్తున్నారు. నువ్వు ఒక పని చెయ్యి, ట్రక్ అయితే ఎలాగో ముందుకెళ్ళదు, నువ్వు దాన్ని స్టార్ట్ చెయ్యి, హెడ్లైట్లు ఆన్ చెయ్యి, కంటిన్యూస్గా హారన్ కొడుతూ ఉండు అని అన్నాడు. నేను అలాగే చేశాను. చూస్తుండగానే నా ఫ్రెండ్ ట్రక్ ఈ వైపు వచ్చింది. వాడు కూడా చాలా కంగారు పడుతున్నాడు. 2 ట్రక్కులు ఇప్పుడు పక్క పక్కనే నిలబడి ఉన్నాయి. నేను ట్రక్ నుండి దిగి కూలర్ను 2వ ట్రక్లో లోడ్ చేయడం మొదలుపెట్టాను. మేము ఈ పని చేస్తూ ఉన్నంత వరకు మా చుట్టూ కొంతమంది నిలబడి ఉన్నారు. వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు. మేము కూళ్ళన్నీ ఒక ట్రక్లోంచి ఇంకో ట్రక్లోకి మార్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఉదయం మా ట్రక్ ఓనర్ ఫోన్ చేసి ట్రక్ దగ్గరకు ఒక మెకానిక్ని పంపిస్తున్నాను, వెళ్ళండి అని చెప్పాడు. మేము కూడా అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే ట్రక్కి మాతోటే ఉంది కాబట్టి. అక్కడికి వెళ్ళి చూస్తే ట్రక్ వెనుక వైపు క్యాబిన్ పైన రక్తం మరకలున్నాయి. ఎవరో రక్తంతో నిండిన చేతులతో ట్రక్పై కొట్టినట్టు. ఆ దృశ్యం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఈ ప్రమాదం గురించి తెలిసిన మిగిలిన ట్రక్ డ్రైవర్లు అప్పుడు ఆ రూట్లో రాత్రిపూట ప్రయాణించడం స్టాప్ చేశారు. వస్తువులను చేరవేయడం కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ సూర్యాస్తమయం తర్వాత ఆ దారిలో ప్రయాణించడం కొంచెం మంచిది కాదు. ఇక్కడ ఏదో ఒకటి చాలా భయంకరమైనది, భయపెట్టేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాత్రిపూట ఈ ఘాట్లో ఎంట్రీ స్టాప్ చేశారు. భయం అంటే ఏంటో ఆ సంఘటన మీకు జరిగినప్పుడే తెలుస్తుంది. మీరు ఒక్కసారి రాత్రిపూట ప్రయాణం చేసినప్పుడు మీ చుట్టూ చూడండి, అక్కడ నిశ్శబ్దాన్ని అనుభవించండి, మీకు సమాధానం దొరుకుతుంది. మీరు కాకుండా మిమ్మల్ని చూస్తూ ఎవరైనా ఉండవచ్చు. ఈ సమయంలో కూడా మీరు ఈ కథని వింటున్నప్పుడు బహుశా ఎవరికన్నో మీపై ఉండవచ్చు. మీ చుట్టూ చూడండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. త్వరలో మరో కథతో మీ ముందుకు వస్తాను. గుడ్ బై.